హనుమకొండ జిల్లా ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. హనుమకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హనుమకొండ జిల్లా ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. హనుమకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ కావ్య. హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అతని పైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం హన్మకొండలోని పల్వేపుల ప్రాంతంలోని అతని నివాస గృహం, అదే కాకుండా అతనికి సంబంధించిన ఎవరైతే రిలేషన్ ఉన్నారో వారి ఇళ్లలో కూడా హన్మకొండ, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలలో ఇతనికి సంబంధించిన రిలేషన్ ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరుగుతుంది. అతని పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. అతని పైన లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా పుప్పాల శ్రీనివాస్ ఇంటి పైన దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటిదాకా మరికాసేపు ఇంత ముందుకే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వరకు కూడా దాడులు నిర్వహించారు. దాడులకు సంబంధించి అతని దగ్గర ఎలాంటి నగదు రూపంలో కానీ ఎలాంటి దొరకపోవడంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ల్యాండ్ కి సంబంధించిన ఇతర వస్తువులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో పరిశీలించి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు శ్రీనివాస్ పైన ఎలాంటి కేసులు కానీ ఏం కూడా నమోదు చేయలేదని చెప్పేసి అధికారులు కూడా స్పష్టత చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఆస్తు అంటే అతనికి వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దానిపైన ఈ యొక్క అనుమానంతోనే ఇతని పైన కొంతమంది కంప్లైంట్ చేయడం వల్ల ఈ యొక్క దాడులు నిర్వహించారని చెప్పేసి కొంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా అతని దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో పాటు ఏసీబీ అధికారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.